ఇంటర్నేషనల్ లాలో స్టేట్లెస్నెస్ అనే కాన్సెప్ట్ ఉంది. అసలు స్టేట్లెస్నెస్ అంటే ఏంటి? ఏ స్టేట్ ఆ సిటిజన్ని, ఆ పౌరుణ్ణి ఓన్ చేసుకున్నప్పుడు, అంటే నీకే దేశం, నువ్వు ఏ దేశస్తుడివి అని అడిగినప్పుడు ఏమీ చెప్పుకోలేకపోవడం అనమాట. అలాంటి ఒక పరిస్థితే భరిస్తున్నారు రోహింగ్యాస్. ఏదైతే మయన్మార్ దేశం ఉందో, రఖైన్ ప్రావిన్స్ ఉందో, ఆ దేశం వీళ్ళు మా దేశస్తులు కాదని చెప్పేసింది. వీళ్ళు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళారు. అలానే భారతదేశంలో కూడా వచ్చేసారనమాట. వీళ్ళు అక్కడ పర్సెక్యూట్ అవుతున్నారు, అంటే వాళ్ళు అక్కడ హింస పడుతున్నారు, అది నిజమే. అయితే ఇప్పుడు భారతదేశం వాళ్ళని హోస్ట్ చేయాలా, వాళ్ళని తిరిగి పంపించేయాలా, అంటే వాళ్ళని డిపోర్టేషన్ చేయాలా అనేది సెక్షన్ 3 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద మనం ఒక పాలసీ తీసుకున్నాం. రోహింగ్యాస్ని తిరిగి పంపించేసేయాలి అని చెప్పి. దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, పెద్ద పెద్ద లాయర్స్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇలా వాళ్ళని అక్కడ టార్చర్ పెడుతున్నారు, వాళ్ళు జీనోసైడ్కి గురి చేస్తున్నారు, కాబట్టి రోహింగ్యాస్ని తిరిగి పంపించొద్దు, ప్రభుత్వం తీసుకున్న పాలసీ తప్పు అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వం చేసింది రైటే అని చెప్తుంది. మనకి ఫారినర్స్ కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, అంటే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు, అలానే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ టు లైఫ్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, అంటే ఆవాసాలు ఆ దేశంలో ఉండే హక్కు మాత్రం ప్రాథమిక హక్కు అందరికీ కాదు, అది ఓన్లీ పౌరులకి మాత్రమే. దేశం చెప్పొచ్చు ఎవరు ఇక్కడ ఉండాలో, ఎవరు బయటికి వెళ్ళిపోవాలో అని చెప్పి.